చూస్తే హిందూ మతానికి సంబంధించి మద్రాసు హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. విదేశీ పేరు పౌరసత్వం ఉన్నంత మాత్రాన హిందూ గుర్తింపును నిరాకరించలేమని తెలిపింది. హిందూ మతాన్ని స్వీకరించడానికి ఎలాంటి సర్టిఫికెట్లు, ప్రత్యేక వేడుకల అవసరం లేదని పేర్కొంది. అమెరికా పౌరురాలు లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్ను హిందూ భక్తురాలుగానే పరిగణించాలని కోర్టు తీర్పిచ్చింది. హిందూ మతానికి సంబంధించి మద్రాసు హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. విదేశీ పేరు, పౌరసత్వం ఉన్నంత మాత్రాన హిందూ గుర్తింపును నిరాకరించలేమని తెలిపింది. హిందూ మతాన్ని స్వీకరించడానికి ఎలాంటి సర్టిఫికెట్లు, ప్రత్యేక వేడుకలు అవసరం లేదని పేర్కొంది. అమెరికా పౌరురాలు లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్ను హిందూ భక్తురాలుగానే పరిగణించాలని కోర్టు తీర్పిచ్చింది. హిందూ మతానికి సంబంధించి మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది. సంచలన తీర్పు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా చెన్నై కరెస్పాండెంట్ సిరి సిద్ధంగా ఉన్నారు. సిరి, విదేశీయులైన వారి పేరు వేరే మతానికి చెందినటువంటిదైనా హిందూ మతాన్ని విశ్వాసంతో ఆచరిస్తే వారిని హిందూగా గుర్తించవలసిందేనని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. హిందూ మతంలోకి రావడానికి ప్రత్యేకంగా మత మార్పిడి కార్యక్రమాలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు లేదా అధికారిక సర్టిఫికెట్లు అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. అమెరికా పౌరురాలు లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై వెలువడిన ఈ తీర్పు ఇప్పుడు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విదేశీ పౌరసత్వం ఉన్న వ్యక్తిని కేవలం ఆ కారణంతో హిందూగా గుర్తించకుండా ఉండలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన మనస్ఫూర్తిగా హిందూ మతాన్ని విశ్వసిస్తే, అలాగే హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానాన్ని అనుసరిస్తే తాను హిందూగానే పరిగణించవలసి ఉంటుందంటూ కూడా పేర్కొన్నారు. అమెరికా పౌరురాలు లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ని విచారిస్తూ జస్టిస్ డి భరత్ చక్రవర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. లారా ఫ్రాన్సిస్ ఎన్నో సంవత్సరాలుగా హిందూ మతాన్ని ఆచరిస్తున్నారని, హిందూ సాంప్రదాయాన్ని ప్రకారం వివాహం చేసుకున్నారని, దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలను సందర్శిస్తూ హిందూ భక్తురాలుగా జీవిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే తంజావూరులోని శ్రీ అభీష్ట వరదరాజ పెరుమాల్ ఆలయంలో ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారంలో తమిళనాడు హిందూ ధర్మాదాయ శాఖ ఆమెను అమెరికన్ క్రైస్తవ మహిళగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు. అదే విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ మతంలో చేరడానికి చట్టపరంగా ఎటువంటి అవసరం లేదని, లేదా తప్పనిసరి మత మార్పిడి కార్యక్రమం లేదని, ప్రత్యేక ధృవీకరణ పత్రం కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. విశ్వాసం, ఆచరణ, జీవన విధానమే హిందూ మతానికి గుర్తింపని, ఇవే ప్రధాన ప్రమాణాలని కూడా పేర్కొంది. విదేశీయుడంటే క్రైస్తవుడే అని అధికారులు ముందుగానే నిర్ణయించుకోవడం సరైన విధానం కాదని హిందూ ధర్మాదాయ శాఖను కోర్టు తప్పుబట్టింది. ఒక వ్యక్తి పేరు లేదా పౌరసత్వాన్ని చూసి మతాన్ని నిర్ణయించలేమని కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్ని హిందూ భక్తురాలిగానే పరిగణించాలని కూడా కోర్టు ఆదేశించింది. తంజావూర్ పెరుమాల్ ఆలయంలో సాధారణ హిందూ మహిళా భక్తురాలుగానే ఆమెకు దర్శనం మరియు పూజలు, ఇతర హక్కులన్నీ కూడా వర్తిస్తాయనేదే స్పష్టం చేసింది. ఓకే సిరి.